ఒకసారి తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీని ఇలా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో 2 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బగారా ఆకు, ఇలాచీలు, లవంగాలు, హోల్ మసాలాలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిర్చి చీలికలు, పుదీనా వేసుకోవాలి. ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న 1 kg మటన్ అయితే యాడ్ చేసుకోవాలి. మటన్ వేసుకున్న తర్వాత మటన్ మొత్తం ఒకసారి కలుపుకొని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. అలా ఉడికించుకోవడం వల్ల మటన్లోని వాటర్ అనేటివి సపరేట్ అవుతాయి మనకి. 10 నిమిషాల తర్వాత కర్రీలోకి వాటర్ అనేవి వచ్చాయి కదా, ఇప్పుడు కర్రీలోకి 3 టేబుల్ స్పూన్ల కారము, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని ఉప్పు కారము ముక్కకు పట్టే వరకు కర్రీని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ప్రతిసారి ఇలా మూత పెట్టుకోవడం ఉడికించుకోవడం ఏంటని అనుకుంటున్నారా? అలా ఉడికించుకోవడం వల్లనే అంత మటన్ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. 2 నిమిషాలు కారమును ఉప్పు ముక్కకు పట్టే వరకు ఉడికించుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కర్రీని ఉడికించుకుంటే మన మటన్ కర్రీ మంచిగా ఉడికిపోతుంది. నేను ఎప్పుడు మటన్ కర్రీ ఇలానే చేస్తాను, మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టం. ఆయిల్ కూడా పేరుకుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర జల్లుకుంటే మన మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టు. ఒక్కసారి నేను చెప్పిన విధంగా మటన్ కర్రీ రెడీ చేయండి, చాలా బాగుంటుంది. మీరే మళ్ళీ నాకు కామెంట్ చేస్తారు చాలా బాగుందని. అదిరిపోయే టేస్ట్ ఉంటుంది. మీకు కూడా ఈ మటన్ కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.